రాష్ట్రంలో ముఖ్యంగా తిరుమల లడ్డూ నుంచి మొదలుకొని ఆ తర్వాత హెరిటేజ్ అనుబంధ సంస్థగా భావిస్తున్నటువంటి ఇందాపూర్ లడ్డూ వ్యవహారం మొత్తానికి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సనాతన హైందత్వం అనే ఒక వాదన కూడా కొత్తగా తెరపైకి వస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో లేదా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు కూడా హైందవ ధర్మాన్ని ప్రచారం చేసే క్రమంలో భాగంగానో లేదా ప్రత్యర్థి పార్టీలపై హిందూ వ్యతిరేకగా ముద్ర వేసే ప్రయత్నంలోనో రకరకాలుగా ఒక ప్రచార పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మనతో కూలంకషంగా మాట్లాడేందుకు సీతమ్మ కొడుకుగా నరసింహుని బిడ్డగా అందరికీ పరిచయమైనటువంటి రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే, బాగున్నారా? సూపర్గా ఉన్నాను, నా నాన్న దయ వల్ల చక్కగా ఉన్నాను. సార్ ఏంటి సార్, రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ నుంచి మొదలు పెడదాం. ఏపీలో తిరుమల లడ్డు వివాదం ఎంత రచ్చ జరుగుతుందో తెలుసు, అందరికీ తెలిసిందే, పాత విషయమే. కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఇది చాలా సెన్సిటివ్, ఇంతటితో ఆపుదామని చెప్పి ఇప్పటికైనా ఆయన చెప్పారు. మరి ఇది సెన్సిటివ్ అని మొన్నటి వరకు ఆయనకు గుర్తు, ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఏ రకంగా ఉంటుందో వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే ఏ విధంగా అయితే వాళ్ళ విధానం మొదలైందో, అంటే ఇచ్చిన హామీలని పక్కకు జరిపి లడ్డూని పట్టుకున్నారు. ఏదో లడ్డూ కావాలా నాయన అనేదో బాలాజీ అడిగినట్టుగా. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, కానీ నేను నేరుగానే మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారి మీద మంచి గౌరవం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ మనిషి మొదలు పెట్టవలసిన విధానం కాదు ఇది. వాళ్ళు గ్రహించాలి. ఏమని? అసలు ప్రభుత్వంలో తీసుకురావడానికి గల కారణం ప్రజలు, వాళ్ళకి ఇచ్చిన హామీలు. ఆ 6 హామీలకి సంబంధించిన విధానంలో ఎంతవరకు ముందుకొచ్చారు, ఎంతవరకు ముందుకు రావాలి, ఏ విధంగా ముందుకు రావాలి అనే ప్రణాళికాబద్ధంగా మొదలు పెట్టాల్సింది పోయి మొదలైందే లడ్డూతో మొదలైంది. గడచిన ఇంతకాలంగా ఆ లడ్డూని పట్టుకొని గబ్బిలం గబ్బిలం అంటారు, అది చెట్టుకు పట్టుకు వేలాడినట్టుగా మొత్తం రాష్ట్రం అంతా లడ్డూ పట్టుకునే వేలాడింది. ఏం సాధించారు? ఏముంది? మొదట్లో అదేదో పంది కొవ్వు అన్నారు, అవును, ఇంకో కొవ్వు అన్నారు, కల్తీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒకటి కాదు, భగవంతుడిని నమ్ముకుని బ్రతికే వాళ్ళ మనసులన్నీ గాయపడే విధంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు నేను మామూలుగా వాళ్ళనే, ఇప్పుడు నేరుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వ అధినేతల్ని కానీ నేను అడగాలని అనుకుంటా. అయ్యా, మీరు తప్పు లేదు, మీరు మాట్లాడడంలో, మీరు అడగడంలో తప్పు లేదు. కానీ నా యొక్క ఒకే ఒక విన్నపం అనుకోవచ్చు, ప్రశ్న అనుకోవచ్చు, సందేహం అనుకోవచ్చు, సమస్య అనుకోవచ్చు. అది ఏమిటి అంటే, ఈ పంది కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు, కల్తీ నెయ్యి ఇన్ని కలిసే అంటున్నారు. గడచిన అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కల్తీ లడ్డూ తిన్నారు అని ఓదరగొడుతున్నారుగా అందరూ. కల్తీ పాలు తాగితే పొట్టలో అరగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. కల్తీ ఫుడ్ తింటే విరోచనాలు, వాంతులు అవుతున్నాయని అంటారు. ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి ఐసీయూలో పెడతారు, నానా రకాలు పెడతారు కదా. అవును. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మరి అంత ప్రసాదంలో అన్ని కోట్ల మంది 5 సంవత్సరాలుగా లడ్డూని రోజు తినేవాళ్ళు కూడా ఉంటారుగా. సరే, ఎవడన్నా ప్రసాదంగా ఒకసారి తిన్నారనుకుందాం, ఓకే, ధర్మమే. మరి రోజు లడ్డూ తినేవాళ్ళు ఉంటారుగా అక్కడ. అవును. ఓరి వీళ్ళ దుంపదగా ఎవరికీ ఏమీ కాలేదా? ఈ మాధ్యమం ద్వారా నేను అడుగుతున్నా, ఎవ్వరికీ ఏమీ కాలేదా? అందరూ చక్కగా ఉన్నారు. ఎవ్వరు నాకు లడ్డూ తినడం వల్ల వీళ్ళకి ఈ జీర్ణవాయువు దెబ్బతింది, వీళ్ళకి లంగ్స్ దెబ్బతింది, వీళ్ళకి ఆహార జీర్ణపేగు దెబ్బతింది, వీళ్ళకి మూత్రపిండాలు, ఏది ఒక్క కేసు అన్న నమోదైందా? ఒక్క ఆసుపత్రిలో ఎక్కడా లేదు. సరే, లడ్డు అనేది ప్రసాదం, అది ఒక్కసారే తింటారు, సో దానికి ఏమవుతుంది అని అనుకుంటే, రోజు తిరుపతి ప్రసాదం తినే వాళ్ళలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నేను మాత్రం నేను తింటా, ఖచ్చితంగా తింటా. నాకు తిరుమల ప్రసాదాలు వస్తాయి. అసలు నేను నెలకి 2-3 సార్లు పోతూ ఉంటా. ఆ వెళ్ళినప్పుడు గచ్చా 4-5 తెచ్చుకుంటూ ఉంటా. నాకు తెచ్చిచ్చేవాళ్ళు చాలా మంది, అంతే కదా. అవును. నాకు ఇప్పుడు టీటీడీ దేవస్థానాల్లో దొరకట్లేదా? తిరుపతి ప్రసాదం దొరుకుతుంది, తింటున్నాంగా.
మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సంవత్సరానికి వరసగా 365 రోజులు చొప్పున 5 సంవత్సరాల పాటు దరిమిలా 1800 చిల్లర రోజులు చొప్పున నేను రోజు తిని చస్తూనే ఉన్నానుగా. ఏమై చచ్చింది నాకు? కల్తీ పాలు తాగినా, కల్తీ నెయ్యి తిన్నా, కల్తీ ఆహారం తిన్నా మనం రోగాలతో అక్కడ హాస్పిటల్ పాలవుతుంటే, అటువంటి ప్రసాదంలో పంది కొవ్వు, ఆ కొవ్వు, నా కొవ్వు, నీ కొవ్వు, నా పిండాకుడు కొవ్వు, ఇన్ని కొవ్వులు కలిసిన తర్వాత మనిషి ఉంటాడా? ఉండడు కదా. ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. సరే, ఇది పక్కన పెడితే ఈ కల్తీ అనేది కాదు అని ఏదో జడ్జిమెంట్ ఏదో వచ్చిందిట, అది కాదు ఇది అన్నారట. ఇది మరీ దారుణం. అదేమిటి? బాత్రూమ్ కెమికల్స్, బాత్రూమ్ కడిగే కెమికల్స్ అందులో కలిశాయి అంటే అసలు బతుకుతారా? బతకరు కదా. సో రాజకీయపరమైన విధానంలో రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. భగవంతుడిని అడ్డు పెట్టుకోకూడదు, భగవత్ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకోకూడదు. భగవంతుడిని ఆసరా చేసుకొని అవతల వాళ్ళ మీద హైందవ ధర్మాన్ని అడ్డంగా పెట్టుకొని యుద్ధం మొదలుపెట్టి ఏదో ఓడించాము, మనం గెలిచాము అనే ఆలోచనలు ఉండకూడదు, ఎవరికీ ఉండకూడదు. ఇప్పుడు గడచిన 2 సంవత్సరాల్లో సింహాచలంలో గోడ పడిపోయి చనిపోయారు కొంతమంది. ఏమైంది ఆ విషయం తెలియదు. వైకుంఠ ఏకాదశి తెలియదు, ఈ రోజు దాకా తెలియదు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. ఏమైంది ఆ ఇష్యూ? అన్నవరంలో కొట్టుకు చస్తున్నారు భక్తులు. ఏమైంది ఆ ఇష్యూ? అన్నవర ప్రసాదంలో ఎలకలు బొద్దింకలు వచ్చినాయి. ఏమైంది ఆ ఇష్యూ? ఈ బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఆస్థాన మండపంలో బర్త్డే కేకులు కోస్తుంటే ఏమైంది ఆ ఇష్యూ? లడ్డూ ప్రసాదం కౌంటర్లో లడ్లు తీసుకుంటున్నప్పుడు పవర్ కట్ సప్లై అయ్యి షాక్ కొట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏమైంది ఆ ఇష్యూ? మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా ఆలయాల్లో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమైంది అవన్నీ? ఇవన్నీ పక్కకి జరిపి లడ్డు 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 అని ఒక్క దాని మీద కేంద్రీకరం చేసి ఏం సాధిస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించాలి. లడ్డు నిజంగా అంత దారుణమైన కల్తీకి గురై బాత్రూమ్ కెమికల్స్ కలిసిన ప్రసాదమే అయితే ఒక్కళ్ళకన్నా కూడా ఇబ్బంది రాదా? రావాలి కదా. రాదా? ఒకటి. సరే, పోటులో లడ్డూ చేసేవాళ్ళంతా ఉంటారు, బ్రాహ్మణోత్తములు అందరూ ఉంటారు. ఊరి వీళ్ళ దుంపదేగా మొత్తం బ్రాహ్మణులంతా అమ్ముడుపోయారా? మొత్తం పోటులో ప్రసాదం చేసేవాళ్ళంతా అమ్ముడుపోయారా? ఒక్కడు కూడా మంచివాళ్ళు లేడా? అయ్యా, ఇక్కడ కల్తీ జరుగుతోంది, ఇక్కడ తప్పు జరుగుతోంది, మీరు ఎలాగైనా బయటికి పెట్టండి అని చెప్పేవాళ్ళు లేరా? ఆలోచించాలి మనం. ఇప్పుడు నేను వారిని విమర్శిస్తున్నాను, వీళ్ళని ప్రశంసిస్తున్నానని కాదు, జనరల్ టాపిక్గా మాట్లాడుతున్నా. ఆలోచించాలి కదా, ఎంతవరకు ధర్మం ఈ లడ్డూ ప్రసాదాన్ని పట్టుకొని ఇప్పుడు మొన్న ఈ సెన్సిటివ్ విషయం ఏది మొత్తం అంతా తగలబడ్డాక ఇప్పుడు చేతులు పట్టుకుంటే, ఆకులు తగలబడ్డాక చేతులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అవును. సో ఈ చందాన హైందవ ధర్మంలో సనాతన హైందవ ధర్మం చాలా గొప్పది, హైందవత్వం చాలా గొప్పది, ఆధ్యాత్మిక విధానం చాలా గొప్పది. అటువంటి దాన్ని నమ్ముకొని బ్రతికే చాలామంది హిందువులంతా ఈ విషయాన్ని మంచి తీసుకుంటారు, చెడు తీసుకుంటారు, డైలమాలో పడతారు, అమాయకంగానూ ఉంటారు, లడ్డు తినాలంటే భయపడతారు ఇలాంటి మాటల వల్ల. సో నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, గడచిన ప్రభుత్వంలో వాళ్ళ మీద మీకేమైనా కక్షపూరితమైన విధానాలు ఉన్నాయా? వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఉన్నాయా? మీ బుక్కులో అన్నీ అవే రాసుకున్నారా? గడిచిన 5 ఏళ్లలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులని అవని ఇవని రాస్తారుగా, అవన్నీ ఉన్నాయా? వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తుంటే ఆపారు, యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కేసులు పెట్టి లోపలేశారు, యాక్షన్ తీసుకోండి. మీ ప్రభుత్వం మీదేగా, మీ చేతిలోనే ఉందిగా, ఎందుకు భయం? తీసుకోండి వాటి మీద. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకో 4-5 లోపలికి వెళ్ళినా ఏం ఆశ్చర్యపోక్కర్లా. వైసీపీ నాయకులు లోపలికి వెళ్ళినా ఆశ్చర్యపోకల్లా, అస్సలు పోకల్లా. అవన్నీ వదిలిపెట్టి దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? సో మీ మాధ్యమం ద్వారా నేను అందరినీ కోరేది ఒక్కటే, బాలాజీ ప్రసాదం మహామహిమాన్వితమైనది, అందులో ఏ రకమైనటువంటి కల్తీ లేదు అని సంపూర్ణంగా నేను నమ్మగలను. ఇప్పుడు నిజంగా అందులో కల్తీ నెయ్యితులు ఉన్నా, కల్తీ కొవ్వులు ఉన్నా, ఏవో అవి ఇవి ఉన్నా మాట్లాడారు. ఇప్పుడు అది లేదు, కెమికల్స్ అన్నారు. మరి ఇప్పుడు ఆ కెమికల్స్ రీసెంట్గానే ఇవాళ కూడా తిన్నా, మరి రోజు తింటున్నానుగా, నాతో పాటు కొన్ని లక్షల మంది తింటున్నారుగా, ఏమీ కాలేదుగా. కాబట్టి భక్తజన కోటికి నా విన్నపం ఏమిటి అంటే, స్వామివారి యొక్క ప్రసాదం
అది ప్రసాదమే, ప్రమాదం కాదు. అనవసరమైన ఆలోచనలు, అక్కర్లేని ఊహలు తెచ్చుకోకుండా రాజకీయపరమైన కక్షలకి ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నారా ప్రశ్నార్థకం. అది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి స్వామివారి ప్రసాదాన్ని ఈ రకంగా వాడుకోకూడదని నా ఈ లడ్డు వ్యవహారం ప్రచారంలో ఉన్నప్పుడే మరోసారి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కూడా తిరుమల కొండలు పరిధి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి వైఎస్ఆర్ చెప్పారు అని ఒక ప్రచారం గతంలో జరిగింది. అప్పట్లో నాకు గుర్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే ప్రచారాన్ని మళ్ళీ తీసుకొచ్చే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆయన అనౌన్స్ చేశారు. 746 జీవో ఆయన అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం వీళ్ళు కాదు. ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ ద జీవోస్ అండ్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ వెరిఫై ద రికార్డ్స్. మీరు గడచిన ఒక 10, 15, 20 సంవత్సరాల్లో ప్రతి జీవో ఆఫ్ టీటీడీ గమనిస్తే ఎవరు అనౌన్స్ చేశారో, ఎవరు దాన్ని ఇష్యూ చేశారో, ఎవరు జీవో రిలీజ్ చేశారో తెలుస్తుంది. అవును. ఇప్పుడు మా నాన్నగారు చేశారు, నేను చేశానని చెప్పుకోవడం ఎంతవరకు ధర్మం? కాబట్టి వాళ్ళు చేసిన మంచిని మనం చెప్పుకోవడం ఎంతవరకు ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి అనుబంధం ఉన్నవాళ్లేగా. నా స్నేహితుడు చేశాడు, నేను దాన్ని అమలుపరుస్తున్నానని చెప్పుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది. పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా మీ స్నేహాన్ని చూపించినట్టు అవుతుంది. కానీ అలా కాకుండా అది అక్కడ అలా జరిగితే ఇక్కడ నేను చేశాను అంటే అర్థం ఉందా? కాబట్టి చాలా విషయాలు గతంలోనే ఉన్నాయి. అప్పుడు ఇంతటి డిజిటల్ టెక్నాలజీ లేదు. అవును. ఇప్పుడున్నంత డిజిటల్ టెక్నాలజీ ఉందా 15-20 ఏళ్ల క్రితం? సో ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. సో అప్పుడు ఉన్న అసలు విషయాలు ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చేసరికి వాళ్ళకి అనునయంగా మార్చారా అనే అనుమానం ప్రజల్లోకి వచ్చింది. కానీ అసలు విషయాలు గతంలోకి వెళితే తెలుస్తాయి అందరికీ. వాస్తవానికి ఎవరు హిందూ ధర్మాన్ని పరిరక్షించారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వైఎస్ జగన్ కానీ, ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే మీరేం చెప్తారు? హిందువులే హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంట. ఓకే, రైట్. ఖచ్చితంగా అంటా నేను. మన హిందూ ధర్మంలో మన విధానంలో మనం ఎలా ఉండాలి? అసలు హిందూ అంటే ఏమిటి? అందరి బంధువు. హిందూ అంటే అందరి బంధువు, అందరికీ మంచి చేసేవాడు, మంచిగా ఉపయోగపడేవాడు, మనిషిగా బ్రతకాల్సిన వాడు. హిందూ అంటే అది అర్థం. ఇక్కడ నాకు కుల మతాలతో సంబంధం లేదు, వర్గ విభేదాలతో సంబంధం లేదు, నాకేమీ సంబంధం లేదు. నేను ఒక మనిషిగా నా తల్లి ఒకటే చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా. ఎగ్జాక్ట్లీ. వాడు మనిషిగా బ్రతకాలి, మనిషిగా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా మరణించాలి. నీ పూజా విధానం, నీ మడి, నీ ఆర్భాటం ఇవన్నీ నీ పూజ గది వరకే. బయటికి వచ్చావా నువ్వు మనిషివి, ఇది గుర్తుపెట్టుకో అంది. నేను అలానే బతుకుతున్నా. ఇప్పుడు హిందువుల్లో కొంతమంది ఒక విధానాన్ని, అంటే ఏంటి, ఒక్కటే పని, ఇతర మతస్థుల్ని దుయ్యబట్టడం, ఇతర కులాల్ని దుయ్యబట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నారు కొంతమంది, అందరూ కాదు. పోనీ ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉండదు. ఒక్కసారి కనుక ఎదురు తిరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనం ఎందుకు ఇంకొకళ్ళని విమర్శించాలి? ఎందుకు మనం మాట్లాడాలి? ఇప్పుడు గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, దుర్గగుడిలో రథం యొక్క సింహాలు దోచబడ్డాయి, అట్టా కొన్ని సంఘటనలు జరిగాయి. అవునా? వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మానికి వ్యతిరేకం, ఇలా చేశారు అని మాట్లాడారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అంతే కదా. ఏం జరుగుతోంది? ఇక్కడ నాకు వైసీపీ అనవసరం, టీడీపీ అనవసరం, నేను ధర్మం మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది? అరే ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయరా అంటే మీరు అవే పెడుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు సరైన చర్యలు లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు. సింహాచలంలో గోడ కూలిపోతే కొంతమంది తీవ్ర గాయాలకి లోనయ్యారు. మరి వీటన్నిటినీ ఏ విధంగానూ మీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడలేదే, మిమ్మల్ని తప్పుపట్టలేదే. ఇది గమనించాలి. ఈ లడ్డూ విషయాన్ని మాత్రం హైలైట్ చేసి లబ్ధి పొందే విధానంగా వీళ్ళంతా ఉన్నారా అనే అనుమానం ప్రజలకు వస్తోంది. ఇప్పుడు చాలామంది వీడు వైసీపీ పేటీఎం బ్యాచు, వీడు వైసీపీ తొత్తు, వైసీపీ కుక్క, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు 100 అనుకోండి, నాకేంటి? నాకేమైనా ఊడుతుందా? నాకేమైనా నష్టమా? ధర్మంగా నిజం మాట్లాడడానికి నేను 1 ఇంచు కూడా వెనక్కి తగ్గను. ఇది మాత్రం వాస్తవం.
కాబట్టి హిందువు మొదట ఒక మనిషిగా ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉండాలి. హిందువు తన సనాతన ధర్మం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి. హిందువు ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లివిరిచే క్రమంలో ప్రతి హిందూ సోదర సోదరీమణులకి అండగా నిలబడాలి. ప్రాచుర్యంకి వస్తున్న అనేక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన దేవాలయాలన్నిటికీ కూడా ఒక సైనికుడిలాగా ఉపయోగపడాలి. ఏమవుతోంది? హైందవ శంకారావాన్ని పెట్టారు. ఎవరికి ఏం జరిగింది దానివల్ల? అందరూ కలిశారు, మీటింగ్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. కాశీనాయన సత్రంలో కొన్ని వందల మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ సత్రాలన్నీ కూల్చారు. ఏమైపోయారు? మన హైదరాబాదులో మొన్న అమ్మవారి టెంపుల్ని దారుణంగా కూలగొట్టారు. ఏమైపోయారు హిందువులంతా? ఒక సనత్ నగరో బాలనగరో ఒక చోట అమ్మవారి టెంపుల్లో ఒకడు చెయ్యకూడని పని చేస్తే మరి ఇతర మతాలని నీచంగా మాట్లాడే ఆ హైందవ సైనికులంతా ఏమైపోయారు? ఏసీ ఆడిటోరియంలో శాలువాలు కప్పించుకొని షీల్డ్లు తీసుకొని స్పీచ్లు ఇస్తున్నారా? ఇది నేను చెప్పేది. అయితే ఇప్పుడు హైందవ అంటే గుర్తొచ్చింది, ఈ లడ్డు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ప్రకటించుకున్నారు. నమ్మచ్చు అంటారా? ఇక్కడ కళ్యాణ్ బాబు అంటే నాకు చాలా అభిమానం యాజ్ ఎ హీరో. సినిమా వరకు ఒక సినిమా హీరోగా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను కళ్యాణ్ బాబుని చూడలేకపోతున్నా. అసలు ఎంత అందంగా ఉండేవాడు, ఎట్ట తయారయ్యాడని బాధపడుతున్నా. ఎందుకంటారు? ఎందుకంటే రాజకీయంలోకి వస్తే అంతేగా. ఇక్కడ కళ్యాణ్ బాబు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. సో ఆ రాజకీయ పరమైన విధానంలో అలా మాట్లాడాల్సి వచ్చిందేమో, పైనుంచి ఆర్డర్స్ ఏమో, అందుకే అలా మాట్లాడుతున్నారేమో అని నేను అనుకుంటా. సో కళ్యాణ్ బాబు యొక్క విధానం ఏంటంటే తాను పేదవాడి కోసం పనిచేసే విధంగా పనిచేయడం మొదలుపెట్టాడు, చేస్తున్నాడు. కాకపోతే పైనుంచి వచ్చిన విధానాల వల్ల తను అలా మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటా. అసలు గడిచిన కొన్నాళ్ళుగా జనసేన పార్టీని ఒక్క కళ్యాణ్ బాబుని తప్ప ఇక ఏ ఎమ్మెల్యేలని కానీ మంత్రులని కానీ చివరికి అట్టడుగున ఉండే కార్యకర్తలను కానీ అసలు లెక్కలోకి తీసుకోవట్లే వీళ్ళు. ఏమనుకోవాలి దీన్ని? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది వాళ్ళ గుర్తింపు? ఏది అసలు? వాళ్ళని మాట్లాడనిస్తేనేగా. జనసేన తరపున నిలబడిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జనసేన కార్యకర్తలకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? అరే కళ్యాణ్ బాబు నియోజకవర్గంలోనే ఎందుకు మా పార్టీల మధ్య అంత విభేదాలు వస్తున్నాయి, అన్ని గొడవలు వస్తున్నాయి? ఒక్కసారి గమనించాలంతా. సో ఈ విషయంలో కళ్యాణ్ బాబు ఒకసారేమో ఒకలా మాట్లాడతారు, ఒకసారి ఒకలా మాట్లాడతారు, ఇక్కడంటారు, అక్కడంటారు, అదంటారు, ఇదంటారు. అంటే ఓకే ఫైన్. ఇప్పుడు దాన్ని విమర్శించడం వల్ల నాకు వచ్చేది లేదు. ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఏం మాట్లాడతారు. కాకపోతే జనసేన పార్టీ కింద పీటలు కదులుతున్నాయా అనిపిస్తోంది కూటమిలో. మొన్న ఒక వ్యక్తి నేరుగా చంద్రబాబు నాయుడిని, జనసేన నియోజకవర్గ అధిపతి నేరుగా చంద్రబాబు నాయుడు గారినే దుయ్యబట్టాడు, అతి దారుణంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారు? బికాస్ దే డోంట్ హ్యావ్ వాయిస్. సన్నగిల్లిపోతోంది, ఆ పటుత్వం సన్నగిల్లిపోతోంది. రేపు ఇంకేం జరుగుతుందో తెలీదు, ఎంతమంది తిరగబడతారో తెలీదు. అరే టీడీపీ పార్టీలోనే ఉన్నారు కదా స్వామి, ఎమ్మెల్యేలం అయ్యాం, ఎందుకు అయ్యాం తెలీదు, ఉన్నాం ఎందుకున్నాం తెలీదు, 4 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం, 3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం, అయినా మా మొహాన ఒక నామినేటెడ్ లేదు, ఒక మంత్రి పదవి లేదు. ఇన్నేసి సంవత్సరాలు చేసినా కూడా మాకు ఆ అదృష్టం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చినాయి, నామినేటెడ్లు వచ్చినాయి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అని ఏడుస్తున్నారు చాలామంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మీరు చెప్పిన దాన్ని బట్టి కాపు సామాజిక వర్గాన్ని వాడుకొని వదిలేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కనీసం ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా చాలా ఉంది. ఒక జనసేన అంటే ఎప్పుడు తను అంటాడు, జనసేన అంటే కార్యకర్తలు సహా అందరూ, నేను ఒక్కడిని కాదు అంటాడు. ఇవాళ తనే వచ్చిన కొత్తల్లో విధానం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది? అవును. సో రేపు కళ్యాణ్ బాబు నోటితోనే మన లోకేష్ బాబుని మనం సీఎంగా ఎంచుకుంటున్నాం అని రేపు తనతోనే చంద్రబాబు చెప్పించినా మనమేమో ఆశ్చర్యపోక్కర్లా. అవును. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని సీఎంగా చూడాలన్న తన ప్రగాఢ కోరికని అతి తొందరలోనే అందరి ముందు చెప్పినా ఆశ్చర్యపోక్కర్లా. యూ విల్ సూన్, వెరీ వెరీ సూన్ యూ విల్ సీ. తొందరలోనే చూస్తారు, మీరు రాసుకోండి. కాబట్టి కూటమిలో ఏవైతే ప్రస్తుతం జరుగుతున్నాయో అవి ఆ కూటమికి అంత ఆరోగ్యకరదాయకంగా మాత్రం లేవు.
రైట్. ఇప్పుడు కాసేపు రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ముందే చెప్పాగా. మీ అంచనాలు అనుకోవచ్చు, మీరు చెప్పింది అనుకోవచ్చు, 100% నిజమే అని చెప్పి అంటున్నారు. అంటే నేను ఇంతకుముందు చాలామందికి తెలియపరిచాను, నా దగ్గరకు వచ్చినా తెలియపరిచాను, మాట్లాడినా తెలియపరిచాను. ఏది చెప్పానో అదే జరిగింది. కొత్తగా ఏముంటుంది? ఇవాళ కాదు కదా, సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా మొదటి నుంచి నా నాన్న అనుగ్రహంతో నేను చెప్పిన ప్రతి ఒక్కటి అది ఖచ్చితంగా అవుతోంది కాబట్టి నాకంటూ కొంత విలువ ఉంది. నేను భగవంతుడిని నమ్మి చెప్తా. ఇప్పుడు మీరున్నారు, మీరు అడిగారో సమస్య, ఆ సమస్యకి ఏ భగవంతుణ్ణి సేవిస్తే ఆ సమస్య పూర్తవుతుందో చెప్తా. మీరు చెయ్యకుండా నాకు కాలేదు అంటే ఎలా అవుతుంది? అంతే కదా, అవ్వదు కదా. సో చాలామంది వీక్షకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది వీడు చెప్పింది అయినప్పుడు చూద్దాం, వీడు చెప్పింది అవ్వదు అంటే నేను చెప్పింది కాదు. ఎందుకు కాదు? నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి. సొల్యూషన్ మీరు చెప్పి నేను చెప్పిన సొల్యూషన్ని నువ్వు పాటించి చూడు, అప్పుడు మాట్లాడదాం. ఇలాంటివి నేను ఎన్నో చూసా. చేస్తే భగవంతుడికి తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలంతా. సో ముందే చెప్పాను, ఇవాళ ఫలితం నేను కాంగ్రెస్ ప్రాభవం తగ్గదు, కాంగ్రెస్ ప్రభావం అలా ఉంటుంది, ఊడ్చి కొట్టేస్తుంది అందరినీ అనేది తప్పు మాట, జరగదది అని చెప్పా. బీఆర్ఎస్ పురుడు పోసుకుంటోంది అని చెప్పా. బీజేపీ ఇంకొకరి సాయం లేకుండా ఒక్క పీఠం కూడా దక్కించుకోలేదు అన్నా. ఇవాళ ఏం జరిగింది? అదే జరుగుతుంది. కాబట్టి నా నాన్న నారసింహుడి అనుగ్రహంతో నేను చెప్తాను తప్ప నా దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, శక్తులు లేవు, యుక్తులు లేవు. నేను ఏ యోని పూజలు చేయను, బగలాముఖి పూజలు చేయను, ఆ మాణిక్యమ్మ పూజలు చేయను, ఏ పూజలు చేయను. నేను నిజం మాట్లాడతా, భగవంతుడిని నమ్ముతా, అంతే. అంటే ఎన్నికల విషయం కదా ఇది, ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు సంబంధించిన విషయం. మరి దీన్ని లెక్కలేసి చెప్తారా, లేకపోతే మీరు కొలిచే మీ నారసింహుడి అనుగ్రహంతో చెప్తారా? అంతే. నేను ప్రతి ఎన్నికలకి ముందుగానే ఫలితాలు చెప్పిన వాడిని, అది మాధ్యమాల్లో ఉంది. అవును, తెలుసు, విన్నాను నేను. అన్ని చోట్ల ఉంది. నేనేదో ముందు ఒకటి చెప్పి అది అవ్వలేదని తర్వాత నన్ను క్షమించండి, నేను సెలబ్రిటీలకి పొలిటికల్ వాళ్ళకి నేను చెప్పను అనే కర్మ నాకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు రాదు. అయితే నవరంధ్రాలు మూసుకొని కొంపలో కూర్చుంటా కానీ నోటికొచ్చిన మాట మాట్లాడను. నా నాన్న అనుమతి లేకుండా మాట్లాడను. నిలువెత్తు ధనం పోసినా మాట్లాడను. సెలబ్రిటీస్ విషయంలో అయినా చెప్తుంటారా మీరు? ఓయమ్మో, ఎన్నో చెప్పాగా, ఎన్నో చెప్పా, ఒకటి కాదు. అది నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, మన సినీ రంగానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులు కావచ్చు, ఎప్పుడో చెప్పాగా, ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇవాళ కొత్త ఉంది. అది దాన్ని ఏమంటారు, యూట్యూబ్ ఛానల్స్లో నావి కొన్ని నేను పెట్టలా, వాళ్ళే పెట్టుకున్నారు. గురువుగారు చెప్పారు, అయింది అని. ఇది ఆడుతుందా ఆడదా? ఈ సినిమా మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా? దీనివల్ల 4 డబ్బులు వస్తాయా రావా? ఇలా కొంతమంది ముందు అడుగుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటారు. పోతుంది అంటే పోతుంది. 2 సినిమాల మీద చర్చ నడుస్తుంది. ఒకటి పెద్ది సినిమా రామ్ చరణ్ది, రెండవది మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్నటువంటి వారణాసి. అవి ఎలా ఉండబోతున్నాయి మీ అంచనా? పెద్ది చూస్తున్నప్పుడు రంగులు రావటం గుర్తొస్తుంది, లగాన్ గుర్తొస్తుంది, ఓకే, తర్వాత తారే జమీన్ పర్ గుర్తొస్తుంది చూస్తున్నంతసేపు. ఓకే. ఈ వారణాసి చూస్తున్నప్పుడు అది చూసేటప్పుడు రాజమౌళి తీసిన ప్రతి సినిమా గుర్తొస్తుంది. ఈ అంటే దాని ఈ బాహుబలి కానీ, మగధీర కానీ, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు నేను చాలామంది, సరే మీరు తిట్టుకు చచ్చినా నన్ను నేనేమి చేయలేను అనుకోండి, ఇది మాత్రం నిజం, కావాలంటే చెక్ చేసుకో. నేను అఖండ 2 సినిమా అప్పుడు సంక్రాంతి ముందో ఎప్పుడో అది సంథింగ్ అది రిలీజ్ అయింది సంక్రాంతి. నేను అన్నాను ముందే వచ్చింది, 2 వారాల తర్వాత మీరు ఓటీటీలో చూస్తారు అన్నా. ఒక సినిమా బయట రిలీజ్ అయినప్పుడు అది 4 వారాలు ఆడితే సూపర్ హిట్. ఈరోజు 100 రోజులు కాదు, 50 రోజులు కాదు, ఆ రోజులు పోయినాయిలేండి. 4 వారాల పాటు ఒక మల్టీప్లెక్స్ మాల్లో ఉంది అంటే సూపర్ హిట్. అట్లీస్ట్ 15 డేస్ అన్నా ఉంటే పర్వాలా, డబ్బులు వచ్చాయి అని అనుకోవాలి. బట్ ఏంటంటే ఇప్పుడు ముందు మీరు ఈ స్క్రీన్స్ చూడరు, మాల్స్లో చూడరు, ఇంట్లోనే కూర్చొని టీవీకి కనెక్ట్ చేసుకుంటారు. అదేదో ఓటీటీలో సినిమా అంటే 100 రూపాయలు కట్టండి సినిమా చూడండి అని అంటున్నారు కదా. భవిష్యత్తులో సినిమాలన్నీ ప్రతివాడు విడుదల రోజు వాడి ఇంట్లో వాడి టీవీలో చూసుకుంటాడు. ఇది జరిగి తీరుతుంది. మీరు నేను చూస్తాను ఆ రోజులు కూడా తొందరలోనే. కాబట్టి
ఈ 2 సినిమాలు కూడా పెద్దీకి సంబంధించినంత వరకు బ్లాక్ బస్టర్ అనుకోవక్కర్లా, కమర్షియల్ హిట్ అంతవరకే. వారణాసి మాత్రం కాస్త అంటే ఒక 4-5 రోజులు పోయేంత వరకు కొంచెం ఆగాలి. కానీ ఒక కొత్తదనాన్ని, దాన్ని ఏదో అంటారుగా, మన బాహుబలి ఇలాంటివన్నీ కొంచెం గుర్తొస్తాయి, కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. పెద్ద చూస్తున్నంతసేపు అవి గుర్తొస్తాయి, ఖచ్చితంగా గుర్తొస్తాయి. దేవర చూసారా మీరు? ఇక నేను చెప్పక్కర్లా. థ్యాంక్ యూ. అది అలా ఉంటుంది అనమాట, అర్థమైంది. ఇప్పుడు 2029 ఎన్నికలలో ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అంటే మీరేమంటారు? ఏమనుకోవద్దు, 2029 ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను గుర్తుంటే రండి, అప్పుడు మాట్లాడతా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏమిటి అన్నీ అప్పుడు మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడను. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, 2026 నవంబర్ 9 తర్వాత, నవంబర్ 9 ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలలో, ప్రతిపక్ష రాజకీయాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి, అందరూ చూస్తారు. ఎలాంటి అద్భుతాలు? అద్భుతాలు అంతే, అది మంచైనా చెడైనా అబ్బా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 2026 నవంబర్ 9 తర్వాత మరో కొత్త అడుగు పడబోతోంది, బలంగా పడబోతోంది. మంచిగా చెడుగా? అద్భుతానికి. ఓకే, మంచిగా అద్భుతానికి పడబోతోంది. అది సీఎం చేస్తుందా, పిఎం నాకు అనవసరం, కానీ 1000 బలం అంటారు తెలుసా? అవును. ఆ బలం నవంబర్ 9తో మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. వైఎస్ జగన్ ఇప్పుడు గతంలో ప్రభుత్వ ఎలక్షన్స్లో నేను ఆ ఎలక్షన్స్ కన్నా అంతకుముందు 2018 టైంలో నా దగ్గరకు వచ్చిన చాలామంది వైసీపీ అభ్యర్థుల కాగితం నా దగ్గరకు వచ్చి నాతో నా ఆశీర్వచనం తీసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి, నెల్లూరు, వైజాగ్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వైసీపీ అభ్యర్థులు. ఓకే, వాళ్ళకి నేను తెలియపరచడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత కొంతమంది ఇంకా 20 ఏళ్ళు మేమే, 20 నీ మొహం అంత లేదు, ఈ 5 ఏళ్లే అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, అప్పుడే చెప్పేశా. మళ్ళీ మొన్న ఈ ఎలక్షన్స్కి ముందు చెప్పినప్పుడు, లేదు మొత్తం అందరూ కలిసి ఓడించి తీరుతారు, జరుగుతుంది అది, కానీ బొటాబొటిగా ఉంటుంది అన్న. తర్వాత నాకు తెలియపరిచారు, కూటమి ప్రభుత్వ ఓటింగ్కి జగన్ యొక్క పార్టీ ఓటింగ్కి స్వల్ప తేడా ఉంది, పెద్దగా లేదు, స్వల్ప తేడా ఉంది. అదే ఇప్పుడు వాళ్ళు విడివిడిగా ఉంటే ఖచ్చితంగా అందరికీ తెలిసేది, కానీ అక్కడ యోగం లేదు. నా మాట అబద్ధం ఎందుకు అవుతుంది? సో ఇప్పుడు 2026 నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చక్కగా బలమైన విధానం మొదలవుతుంది, చాలా బలంగా మొదలవుతుంది. ఇది వైసీపీ, ఇప్పుడు నన్ను వైసీపీ పార్టీ తొత్తు, డబ్బులు తీసుకున్నాడు, అబ్బో భలే పెడతారులే కామెంట్స్లో, పాపం అవన్నీ కామను. అయితే నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఆ మనిషికి నవంబర్ 9 ఈ సంవత్సరం నుంచి 1000 ఏనుగుల బలం మొదలవుతుంది. అది పతాక స్థాయికి చేరుకుంటుంది. అది ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని పరిష్కరించలేని సమస్యలకి గురవుతుంది. ఎప్పటిలాగా చూస్తారుగా, లడ్డూ సమస్య పరిష్కారం దొరికిందా? దొరకలేదు. ఆఫీసర్స్ అన్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఈవోలని ఎందుకు మాట్లాడట్లేదు? హామీలు తీర్చడానికి ఖజానాలో డబ్బు లేవని బాహాటంగా అన్నారు. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉపయోగపడింది? ఫ్రీ బస్సు అనేది ఆ ఊర్లో కాదు, రాష్ట్రం అంతా పెట్టాలి, ఎందుకు లేదు? అసలు మాన్యమం ద్వారా చెప్తున్నాను, మీరు ఫ్రీ నా పిండాకుడు ఏమీ ఇవ్వక్కర్లా, వైద్యం, విద్య ఈ 2 ఇవ్వండి చాలు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడుంది ఇప్పుడు? కానీ ఇక్కడ వైద్యాన్ని ఎక్కడుంది? వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు, ప్రైవేట్ విద్యని వ్యాపారం చేస్తున్నారు. ఎంతమందికి ఇంటికి ప్రతి పిల్లాడికి 18,000 15,000 చొప్పున వచ్చింది? ఎంతమందికి పెన్షన్లన్నీ అందాయి? ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది. వాళ్ళకి విరుద్ధంగా ఉన్న వాళ్ళంతా ఇళ్ళు కూడా నేలమట్టం అయిపోయినాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఒక సగటు మనిషిగా నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయాల గొడవల్లో, కక్షల్లో
అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురాకండి, దయచేసి అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురావద్దు. కరోనా వల్ల 2 ఏళ్ళు పోయింది వైసీపీకి ప్రభుత్వంలో. మిగతా 3 సంవత్సరాల్లో ప్రతి పేదవాడు ఎలా ఉన్నాడో ఒక్కసారి గమనించండి, ప్రతి రైతు ఎలా ఉన్నాడో గమనించండి. ఇప్పుడు ఉన్నవాడు ఇంకొంచెం బాగున్నాడు, లేనోడు మరింతగా లేనోడయ్యాడు. అంతే. మధ్యతరగతి వాడికి పోన్లే ట్యాక్సులు తగ్గించారు, పోన్లే సుంక ఇవన్నీ కూడా మనకి అనువుగా ఉన్నాయి అని అనుకుంటున్నారు. అంతకుమించి ఏముంది? ఒక్కటే అడుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏ టైంకి వస్తున్నాయి? లాస్ట్ టైం మొన్న ఏ టైంకి వస్తున్నాయి? ఎన్నికల ప్రచారంలో అదే పెద్ద అంశం. ఏ టైంకి వస్తున్నాయి? కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాలి, మీ ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ మీ యుద్ధంలో అమాయకపు ప్రజల్ని మాత్రం బలిపశువుల్ని చెయ్యకండి. మీరు ఉచితాలు ఇవ్వక, మీరు ఇవాళ వచ్చి మీరు ఇచ్చి చచ్చేదే ఉంది ఉచితాలు. మీరు ఇవ్వకముందు మగాడు సంపాదించలేదా? మగాడు బస్సుల్లో తిరగలేదా? తన కుటుంబాన్ని తిప్పలేదా? తన బిడ్డకి అన్నీ చెయ్యలేదా? తన కొడుక్కి అన్నీ ఇవ్వలేదా? ఎందుకు ఆ ఉచితాలు? ఎవడి కోసం? మీరు ఇవ్వదలుచుకుంటే అత్యంత ముఖ్యమైనవి 2: విద్య, వైద్యం. ఆరోగ్యశ్రీ ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, అవును, ఎన్ని కోట్లు. ఆపరేషన్లు చెయ్యట్లేదు, వైద్యం చెయ్యట్లా, ఆపేశారని. మూటలు మీ ఆఫీసులకు వస్తే తప్ప మీరు వైద్యాలు చేయించరా? నేరుగా అడగాలనుంది నాకు. ఎవరిని అడిగినా చెయ్యట్లేదు అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? వైద్యం, విద్య, ఈ 2 మీరు ఇవ్వండి. చదువుకోలేనివాడు, డబ్బు కట్టి చదువుకోలేనివాడు చదువుకుంటాడు. అదేంటి చైతన్య, కృష్ణవేణి అనుకుంటా, నారాయణ అనుకుంటా, ఈ 3 తప్ప ఇంకేమన్నా పేర్లు వస్తున్నాయి అసలు బయట? రావట్లేదు. ఇదివరకు 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు ఎలా ఉన్నాయి, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయి, 7 ఏళ్ల క్రితం ఒక్కసారి గమనించాలంతా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పేదవాళ్ళకి ఉపయోగపడితే బాగుంటుంది, పేదవాడికి అందుబాటులో ఉంటే బాగుంటుంది, పేదవాడికి ఒక నమ్మకం అయితే బాగుంటుంది, పేద రైతుకి అన్నీ జరిగితే బాగుంటుంది. ఒక మీటింగ్లో ఒక రైతు లేచి అమరావతి కోసం నా భూమికి గురించి నేను వెళితే నన్ను ప్రతి వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇలా జరిగిందని పూస గుచ్చినట్టు చెప్తే, లోకేష్ బాబు నేను నోట్ చేసుకున్నాను, నేను తర్వాత దీని మీద మాట్లాడతాను అన్నారు. ఆ మీటింగ్ అంతా ఎలా డిస్ప్లే పెట్టారో, తర్వాత మీరేం చేశారో పెట్టారా? లేదు. సరే, ఇప్పుడు అమరావతి అంటే గుర్తొచ్చింది. ఒక నారసింహుడి బిడ్డగా అమరావతి ఇంకో 20 ఏళ్ళు పడుతుంది పై మీరి అంచనా ఏంటి? ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. ఈ గచ్చిబౌలి చూడడానికే నాకు 25 ఏళ్ళు పట్టింది. ఓకే. ఈ సైబరాబాద్ను చూడడానికి 25 ఏళ్ళు పట్టింది. నిన్న మొన్న వచ్చిందా ఇది? ఇంత బ్రహ్మాండంగా ఉన్న ఇవాళకి ట్రాఫిక్ బ్లాకు, ఎవరు తొందరగా వెళ్ళలేరు. యుఎస్ టెక్నాలజీని తీసుకొచ్చాం, హై లెవెల్ టెక్నాలజీని తీసుకొచ్చాం, ఇక మేము చేసేస్తాం. అవ్వదు అంత తేలిక. ఇప్పుడు అమరావతిలో కట్టిన కట్టడాలన్నీ ఎందుకు వెలవెలబోతున్నాయి, ఎందుకు పెచ్చులుడిపోతున్నాయి, ఎందుకు బీట్ల వారినాయి, ఎందుకు ఏది ముందుకెళ్ళట్లేదు? అంత కేవలం ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం లక్షల కోట్లు ఎందుకు? ఒక్క ప్రాంతం డెవలప్ చేయడం కోసం ఆ భారం యావత్ రాష్ట్ర ప్రజానీకం మీద పడుతుంది. అవును, మేమేగా కట్టాల్సింది వడ్డీలు. మీరు చెప్పిన ఆ ఇంట్రెస్ట్లు సగటు మనిషికి సంపాదించిన దాంట్లోనే కటింగ్లు అవుతాయి, ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కాబట్టి అమరావతి అనేది ఒక్కొక్క అంశగా, ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 4-5 టర్ములు పడుతుంది తప్ప అంత ఫాస్ట్గా అవ్వడానికి ఇప్పుడు కట్టే విధానంలో తేడా వస్తే కుప్పకూలిపోతాయి. అవును. మరి రానున్న రోజుల్లో జరగబోయే విధానాలు చాలామంది చెప్తారుగా, ఆగ్రహ కూటమి వచ్చేస్తుంది, ఈ విపత్తు వచ్చేస్తుంది, మునిగిపోతుంది, చెప్తారుగా చాలామంది. మరి అవన్నీ జరిగితే అమరావతిలో గట్టిగా వానబడింది అంటే కనీసం వారం రోజుల పాటు నడవలేరు ఆ మట్టిలో. వారం రోజులు నడవలేరు. సో ఇవన్నీ గ్రహించాలి. వాటర్ బేస్ రివర్కి దగ్గరగా ఏం కట్టచ్చు, ఏం కట్టకూడదు. నదికి చాలా దగ్గరగా ఉంది కదా, 20 అడుగులు 40 అడుగులు లోతుకి ఫౌండేషన్స్ తీసి నువ్వు కట్టేటప్పుడు ఏమన్నా తేడా జరిగితే? అవును. సో టెక్నికల్గా మనం ఆలోచిస్తే అమరావతిలో కొంత భాగం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, బట్ అంతా కాదు. మనం అమరావతిని అద్భుతమైన సింగపూర్ లాగా, దుబాయ్ లాగా, మలేషియా చూడాలనుకుంటే నేను ఉంటానో ఉండను తెలియదు నాకు. ఈ లెక్కన వైఎస్ జగన్ చెప్పినటువంటి 3 రాజధానులు అయితేనే బెటర్ అంటారా? ఇక్కడ 3 రాజధానులకి నేను వ్యతిరేకము కాదు,
అమరావతికి వ్యతిరేకము కాదు. నాకు అనవసరం ఇవన్నీ, ఓకే. నాకొద్దు. ఇప్పుడు జగన్ గారి యొక్క ఆలోచన ప్రతి ప్రాంతం డెవలప్ చేసే విధానంలో, ప్రతి ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఇచ్చే విధానంలో ఈ రకమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప అక్కడ ఖచ్చితంగా వేరే ఉద్దేశం ఏముంటుందో ఉండదు, అంతకుమించి ఏముండదు. అయితే ఓకే, వీళ్ళు అమరావతిని రాజధాని చేశారు, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఎన్ని మున్సిపాలిటీలు చేశాడు? ఎందుకు చేశాడు? ఆయన ఎంత ఆలోచన లేకపోతే చేశాడు, అవునా కాదా? అంతే కదా. సో ఫ్యూచర్ సిటీ అని, సైబర్ సిటీ అని, హైటెక్ సిటీ అని, ఇంకోటని ఇన్ని చేశారు. ఎందుకు చేశారు? డెవలప్మెంట్ కోసమేగా. అవును. అట్లాగే ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నావు? నేను ఏనాడో చెప్పా, తెలంగాణలో ఉన్న ఆంధ్ర సినీ రంగ ప్రముఖులంతా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతారు, వైజాగ్ బేస్ క్యారిడర్లో స్థిరపడతారు, వైజాగ్లోనే తెలుగు చిత్రరంగం ఉండి తీరుతుంది అన్న. కరెక్ట్గా నేను అన్న నెల రోజుల తర్వాత గంటా శ్రీనివాసరావు అదే చెప్పారు. తెలుగు సినీ రంగానికి వైజాగ్ ప్రథమ భాగం అని. అంతే. ఇప్పుడు ప్రత్యేకించి సినిమా రంగం అంతా వైజాగ్ వెళ్తుందంటే ఎందుకని? కాకినాడలో ఉండొచ్చు, నెల్లూరులో ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ ఉన్న వనరులు మీకు ఉపయోగపడతాయి కాబట్టి. ఇప్పుడు వైజాగ్ని ఒక క్యాపిటల్గా చేస్తాను అని జగన్ అన్నారు, మరి తప్పే ఉంది? మీరు సినిమా ఇండస్ట్రీ అన్నారు, ఈయనేమో రాజధాని అన్నారు. అంతేగా తేడా. అంతే కదా. వైజాగ్ సినీ ఇట్స్ ఎ టూరిజం స్పాట్, అంతే, డౌట్ లేదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ టూరిజం స్పాట్. ఈ విధానంలో చూస్తే మరి అక్కడ తప్పేం జరిగింది? సరే, కర్నూలులో ఏదో ఈ హైకోర్టులో అవి అన్నారు, ఓకే, కాసేపు అనుకుందాం. అటుపక్క కూడా డెవలప్ అయితే కర్నూలు నుంచి ఇంకో 100 కిలోమీటర్లు డెవలప్ అవుతుందనే ఆలోచన ఉందేమో. అవును కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రాజకీయాలకు అతీతంగా నాకు ఒకటి మాట్లాడాలని ఉంది. ఒక రోజు కోసం 333 కోట్లు ఖర్చు పెట్టారు. శాశ్వతంగా ఉపయోగపడడానికి 240 కోట్లు ఖర్చు పెట్టి ఒక భవంతి కట్టాడు మన జగన్ గారు. 2 వైజాగ్లోనే జరిగాయి. అవునా? 2 వైజాగ్లో. ఏది కనబడుతోంది? శాశ్వతమైన కట్టడం. ఏది కలిసిపోయింది? ఆ 333 కోట్లలో ఏం ఖర్చులున్నాయో, ఏం బిల్స్ ఉన్నాయో, ఏం రిపోర్ట్లు ఉన్నాయో, ఏం ఆడిటింగులు జరిగాయో వాడికని తెలుసా? అసలు నన్ను అడిగితే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక డిస్ప్లే బోర్డు పెట్టాలి. రైల్వే ఎంక్వైరీలో ఏ ట్రైను ఎన్నింటికి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే బోర్డు ఉంటుంది కదా, అలాంటి బోర్డు పెట్టాలి. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇవి, మేము ఖర్చు పెట్టిన నిధులు ఇవి, ఈ వార్డులకింత, ఈ వీటికింత, మిగిలింది ఇది అని పెట్టాలి. పెట్టగలరా? లేదు. నేను బతికుండగా జరగదు. నేనైతే మాత్రం డెఫినెట్గా పెడతా. ఎందుకంటే ప్రజలకి తెలియాల్సిన విషయాన్ని ప్రభుత్వంతో ఆగిపోతే ఆ ప్రజలు ఎందుకు 5 ఏళ్ల పాటు అడగరు? బికాజ్ 5 ఏళ్లకోసారి వచ్చే ఆ కాస్త తాయిలాల కోసం ఆరాటపడ్డంతసేపు ఎవరికి హక్కు లేదు వచ్చి ప్రశ్నించే హక్కు. రైట్. ఇక జమిలీ ఎన్నికలు అంటున్నారు, అది వస్తాయనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? 50-50 ఛాన్సెస్. వస్తే 2027 కల్లా సిద్ధంగా ఉండండి. 2027 నెక్స్ట్ ఇయర్ వస్తే అవకాశం చాలా ఉంది. ఓకే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్న విధానం ఏమిటి అంటే, ఏదైనా సరే అపర చాణక్యుడు. చంద్రబాబు నాయుడు గారిని అంటారు చాణక్యులు, కాదు, నరేంద్ర మోడీ గారు అపర చాణక్యులు, ఈయన చాణక్య చంద్రగుప్తలాగా అనమాట. ఈయన చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ టెక్నికల్ బ్రెయిన్ 100%, అసలు అందులో అనుమానం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఈజ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. సో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నో సంస్కరణలకి తెరలేపారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నో విధానాలకి అంకురార్పణ పలికారు. సో ఈ జమిలీ ఎన్నికలు అనేది ఒకేసారి దేశమంతా ఎలక్షన్స్ పెడితే ఇక మాట్లాడితే ఖర్చులు అవి ఇవి ఉండవు, మాట్లాడితే ఈ టెన్షన్లు ఉండవు, ఒకేసారి మొత్తం అంతా సెట్ అయిపోతుంది అన్న ఒక ఆలోచనతో రేపు దాన్ని కొబ్బరికాయ కొట్టి ఇక మొదలు పెడదాం మనం. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ ఏంటంటే 50-50 ఛాన్సెస్, 100% కాదు. అది వచ్చే సంవత్సరానికి అంకురార్పణ జరుగుతుందేమో. అంటే మీరు అంటున్నారు జమిలీ ఎన్నికలు 50-50 ఛాన్సెస్ 2027 అంటున్నారు కదా, అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే 2026 నవంబర్ తర్వాత జగన్ అద్భుతాలు అని అన్నారా? దాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైన విధానంలో తను మరోసారి జూలు విదిలిస్తాడు. ఓకే, అంతే. ఇక 2029లో ప్రస్తుతం ఏదైతే కూటమి నడుస్తుందో ఏపీలో, ఈ కూటమి 2029లో కూడా ఉంటుందని, కూటమి కలిసి ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే కూటమిలో ఆల్రెడీ వస్తున్న కొన్ని సంఘటనలు
బాహ్య ప్రపంచానికి తెలియపరుస్తున్నాయి, వాయిస్ లేదు జనసేనకి అని. సో కొంత ఇబ్బంది సమయం నడుస్తుంది, మనుషులు మారుతారు. అంటారుగా జంపింగ్ జపాకులని, అవి మీరు 1 year ముందు నుంచే చూస్తారు. నేను ఒకటి అడుగుతా, ఒకానొక నాడు విజయవాడ నడిబొడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ బాబు, ఇదే కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ గారిని దుయ్యబట్టి నీచాతి నీచంగా మాట్లాడారు. తిట్టారు, గట్టిగా తిట్టారు. అప్పుడు అన్నా నేను, ఇవాళ ఏ నోళ్ళు తిడుతున్నాయో ఆ భుజాలు మోస్తాయి ఆ పల్లకీని అని. ఇవాళ ఏం జరుగుతుంది? మోస్తున్నారుగా. అలాగే రేపటి రోజున కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ముఖ్యమంత్రి అంటాడా, చంద్రబాబు నాయుడు గారు అంటారా? అప్పుడు ఆలోచిద్దాం. అది. థ్యాంక్ యూ సార్.